అయితే జరిగింది. సో దీని తర్వాత మనం చూస్తే జీవన్ రెడ్డితో కేటీఆర్ భేటీ అయ్యారు, బీఆర్ఎస్లోకి ఆహ్వానం పలికారు. మనకి తెలుసు కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి ఆ పార్టీకి బై బై చెప్పేశారు. మరి ఇక బీఆర్ఎస్లోకి చేరటం లాంఛనమే అన్న మాట మనందరికి కూడా వినిపిస్తుంది. ఇక జిల్లా వ్యాప్తంగా ఆయన నియోజకవర్గ వ్యాప్తంగా కూడా మరి ఆయన బీఆర్ఎస్లోకి ఆహ్వానం పలుతూ కటౌట్లు కూడా వెలిసిన సంగతి మనందరికీ కూడా తెలిసిన విషయమే. ఇక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు గురువారం జగిత్యాల జిల్లాలో పర్యటించారు. జిల్లా సరిహద్దుకు చేరుకున్న కేటీఆర్కు బీఆర్ఎస్ శ్రేణులు అపూర్వ స్వాగతం పలికాయి. వందలాది బైకులతో బైక్ ర్యాలీ నిర్వహించారు. బాణాసంచా కాలుస్తూ పార్టీ కార్యకర్తలు తమ ఉత్సాహాన్ని చాటుకున్నారు. జై కేటీఆర్, జై బీఆర్ఎస్ నినాదాలతో జగిత్యాల వీధులు హోరెత్తాయి. ఈ పర్యటనలో అత్యంత కీలక ఘట్టం ఎమ్మెల్సీ టీ జీవన్ రెడ్డితో కేటీఆర్ భేటీ కావడం. గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీ తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్న జీవన్ రెడ్డి ఇటీవల పార్టీకి రాజీనామా చేశారు. స్వయంగా కేటీఆర్ ఆయన నివాసానికి వెళ్లి చర్చలు జరపడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బలమైన నాయకుడిగా పేరున్న జీవన్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించడం ద్వారా ఉత్తర తెలంగాణలో బీఆర్ఎస్ను మరింత బలోపేతం చేయాలని కేటీఆర్ వ్యూహంగా కనిపిస్తుంది. జీవన్ రెడ్డి నివాసం వద్ద కేటీఆర్కు స్వాగతం పలికేందుకు భారీ కార్యకర్తలు తరలివచ్చారు. దాదాపుగా గంట సేపుకు పైగా సాగిన వీరి భేటీలో ప్రస్తుతం రాజకీయ పరిణామాలు, పార్టీలో జీవన్ రెడ్డి కల్పించబోయే ప్రాధాన్యతపై చర్చలు జరిగినట్లుగా సమాచారం. కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్న జీవన్ రెడ్డి బీఆర్ఎస్ హయాంలోనే అభివృద్ధి బాగుందని తాజాగా వ్యాఖ్యానించడం పార్టీ మార్పులకు దాదాపుగా ఖాయమేనని మనం అయితే అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు వరకు కూడా డైరెక్ట్గా ఏమీ మాట్లాడలేదు, కానీ గత 15 రోజులుగా జీవన్ రెడ్డి ముఖ్యమంత్రిని కూడా టార్గెట్ చేసి మాట్లాడటాన్ని మనందరం కూడా గమనించవచ్చు. ఏప్రిల్ 13వ తేదీ లేదా 27న పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆయన అధికారికంగా గులాబీ కండువా కప్పుకునే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ కేడర్ మనోధైర్యాన్ని దెబ్బతీయడం ఎవరి వల్ల కాదని కేటీఆర్ స్పష్టం చేశారు. జగిత్యాలలో పార్టీకి ఉన్న పట్టును ఈ భారీ బైక్ ర్యాలీ నిరూపించిందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు. సీనియర్ నాయకులు పార్టీలోకి రావడం వల్ల మరింత ఉత్సాహం పెరుగుతుందని, రాబోయే రోజుల్లో ప్రజా సమస్యలపై పోరాటం ఉధృతం చేస్తామని కేటీఆర్ కూడా తెలియచేయడం అయితే జరిగింది. మొత్తానికి కేటీఆర్ జగిత్యాల జిల్లా పర్యటన నాటి కార్యకర్తల్లో జోష్ నింపడంతో పాటు ఇటు ప్రత్యర్థి పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తుంది. జీవన్ రెడ్డి వంటి మేధావి సీనియర్ నేత బీఆర్ఎస్ గూటికి చేరితే అది జిల్లా రాజకీయాల్లోనే కాక రాష్ట్ర రాజకీయాల్లో కూడా ఒక పెద్ద మార్పుకు దారి తీస్తుందని అందరూ కూడా భావిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ జీవన్ రెడ్డి లాంటి వ్యక్తిని కాంగ్రెస్ అయితే కోల్పోవడం ఒక రకంగా కాంగ్రెస్కి అది మైనస్గానే మనం అయితే చెప్పుకోవాలి. కానీ ఏ ఒక్కరి మీద ఆధారపడదు కదా కాంగ్రెస్ పార్టీ అయినా. కాంగ్రెస్ పార్టీ అనేది పెద్ద మహాసముద్రం. మరి నీరు వస్తూ ఉంటుంది, కొత్త నీరు వస్తూ ఉంటుంది, పాత నీరు పోతూ ఉంటుంది అన్న చందంగా ఉంటుంది. కొంతవరకు బుజ్జగించే ప్రయత్నం చేశారు, అయినా మాటకు వినకపోతే ఎవరైనా ఏం చేస్తారు? ఎవరి దారి వాళ్ళు చూసుకుంటారు. చూడాలి మరి జీవన్ రెడ్డి తను అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు కదా. బీఆర్ఎస్లో అయినా ఇంక సముచిత స్థానం వస్తుందా, వచ్చే ఎన్నికల్లో ఆయనకి గెలుపు బావుట ఎగరవేస్తారా ఈసారైనా అనేది మనందరం కూడా వేచి చూడాల్సిన పరిస్థితి. ఇక అదేవిధంగా చూసుకుంటే ఇంటర్ ఫలితాలపై పుకార్లను నమ్మకండి. విద్యార్థుల తల్లిదండ్రులకు విద్యాశాఖ కీలకమైన సూచన అయితే చేసింది. తెలంగాణలోని ఇంటర్మీడియట్ ఫలితాల విడుదలపై గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా వేదికగా విస్తృతంగా ప్రచారమవుతున్న వార్తలపై విద్యాశాఖ స్పందించింది. ఫలితాల తేదీకి సంబంధించి వివిధ సామాజిక మాధ్యమాలు వస్తున్న వార్తలు కేవలం పుకార్లేని, వాటిని నమ్మవద్దని, ఆందోళన చెందవద్దని విద్యార్థుల తల్లిదండ్రులకు స్పష్టమైన ప్రకటన అయితే విడుదల చేసింది. ఫలితాల వెల్లడిపై బోర్డు ఇంకా అధికారికంగా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు అని మరి చెప్పింది. అలాగే తప్పుడు వార్తలను వ్యాప్తి చేసి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 10 లక్షల మంది విద్యార్థులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఇంటర్ ప్రథమ ద్వితీయ సంవత్సర ఫలితాలు ప్రక్రియ ప్రస్తుతం తుది దశలో ఉంది. జవాబు పత్రాల మూల్యాంకన ప్రక్రియ అత్యంత పకడ్బందీగా పూర్తి చేసిన బోర్డు ప్రస్తుత సాంకేతిక విశ్లేషణ నిర్వహిస్తుంది. ఫలితాల్లో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా ఉండేందుకు మరి సాఫ్ట్వేర్ తనిఖీ పదే నిర్వహిస్తున్నట్లుగా అధికారులు తెలిపారు. ఈ క్రమంలో ఫలితాలు రేపే విడుదలవుతున్నాయి లేదా ఫలానా తేదీన వస్తున్నాయంటూ గుర్తు తెలియని వ్యక్తులు సృష్టించిన పోస్టులు విద్యార్థులను గందరగోళానికి గురి చేస్తున్నాయి. బోర్డు అభిప్రాయపడింది. ముఖ్యంగా ఏప్రిల్ 2వ వారంలో ఫలితాలు వెలువడే అవకాశం ఉందని ప్రాథమిక అంచనాలు ఉన్నప్పటికీ కూడా అధికారిక ప్రకటన వెలువడే వరకు కూడా విద్యార్థులు సంయమనం పాటించాలని విద్యాశాఖ అయితే వెల్లడించింది. మరి అధికార ప్రకటన రావాలని చెప్పింది. ఫలితాలు తేదీని బోర్డు తర్వాత తన అధికార వెబ్సైట్ tsbiecgg.gov.in ద్వారా
కనీసం ఒక రోజు ముందుగానే మీడియాకు తెలియజేస్తానని స్పష్టం చేస్తుంది. అనవసరపు వెబ్సైట్లను చూసి మోసపోవద్దని, కేవలం ప్రభుత్వ అధికారిక మార్గాల ద్వారానే వచ్చే సమాచారాన్ని ప్రామాణికంగా తీసుకోవాలని సూచించడం అయితే జరిగింది. ఫలితాలకు వెల్లడికి సంబంధించి పూర్తి కసరత్తు పూర్తయిన తర్వాత విద్యాశాఖ మంత్రి లేదా ఉన్నతాధికారులు నిర్ణీత సమయంలో మీడియా సమక్షంలో మార్కులను విడుదల చేస్తారని అధికారులు అయితే వెల్లడించారు. పుకార్లు మీరు ఎటువంటి పరిస్థితుల్లో నమ్మొద్దు, రేపే విడుదలైపోతున్నాయి, ఎల్లుండే విడుదలైపోతున్నాయి, ఇలాంటివి వద్దు. 2వ వారంలో విడుదలయ్యే అవకాశం ఉంది. అది కూడా అధికారికంగా మేము మా వెబ్సైట్ ద్వారా వెల్లడిస్తాం, అనవసరంగా వేరే వెబ్సైట్లకు వెళ్ళొద్దు, తల్లిదండ్రులు మరి ఎక్కువగా కూడా మీరు ఆందోళన చెందవద్దు అని చెప్పి మరి ఇంటర్మీడియట్ బోర్డు అయితే ఫలితాలపై పుకార్లను నమ్మొద్దని విద్యాశాఖ అయితే కీలక నిర్ణయం అయితే విన్నపం అయితే చేసింది, కీలక విన్నపాన్ని చేసింది, సూచనలు కూడా చేసిందని మనం అనుకోవచ్చు. ఇక 10 రోజుల పాటు సెగలే బాణుడి విశ్వరూపం. 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు అగ్నిగుండంగా మారనున్న రాష్ట్రం. ఏప్రిల్ 12 నుండి డేంజర్ జోన్. ఇది చాలా చాలా షాకింగ్ విషయం మనకి. ఎందుకంటే ఇప్పటి వరకు కాస్త మరి బాగానే ఉన్నాం అనుకుంటున్న ఈ తరుణంలో బాణుడి యొక్క ప్రకోపానికి మనందరం కూడా గురికాక తప్పదని వాతావరణ శాఖ అయితే చెప్పటం అయితే జరిగింది. దీని గురించి కూడా చూద్దాం. తెలంగాణ రాష్ట్రంపై సూర్యుడు మునిపెన్నడూ లేని విధంగా నిప్పుల వర్షాన్ని కురిపించేందుకు సిద్ధమైపోతున్నాడు. వాతావరణ శాఖ తాజాగా హెచ్చరికల ప్రకారం ఏప్రిల్ 12 నుంచి 22వ తేదీ వరకు, అంటే ఏకధాటిగా 10 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రచండమైన ఉష్ణ తరంగాలు వీచనున్నాయి. ఈ 10 రోజుల వ్యవధిలో రాష్ట్రంలోని ప్రతి అంగుళం 40 డిగ్రీల సెల్సియస్కు పైగా ఉష్ణోగ్రతలు సెగలు కక్కబోతుంది. గాల్లో తేమ శాతం గణనీయంగా పడిపోవటం, ఉత్తర భారతం నుండి వీచే పొడిగాలుల ప్రభావంతో ఈసారి ఎండల తీవ్రత సామాన్యుల ఊహకు కూడా అందనంతగా మరి ఉండబోతుందని వాతావరణ నిపుణులు అయితే హెచ్చరిస్తున్నారు. మధ్యాహ్నం వేళల్లో జనసంచారం పూర్తిగా నిలిచిపోయి రోడ్లన్నీ కర్ఫ్యూను తలపించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తర మరియు తూర్పు తెలంగాణ జిల్లాలకు వాతావరణ కేంద్రం అత్యంత ప్రమాదకరమైన రెడ్ అలర్ట్ జారీ చేస్తుంది. ఆదిలాబాద్, కుమ్రంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల వంటి ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు తూర్పున ఉన్న జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉష్ణోగ్రతలు ఏకంగా 44 నుండి 45 డిగ్రీల సెల్సియస్కు తాకే అవకాశం ఉంది. ఈ ప్రాంతాల్లోని బొగ్గు గనులు, పారిశ్రామిక క్షేత్రాల వల్ల ఉష్ణోగ్రతల ప్రభావం మరింత రెట్టింపు అయ్యే ప్రమాదం ఉందని అటు నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం మరియు నల్గొండ జిల్లాలో కూడా ఉష్ణోగ్రతలు 43 డిగ్రీల వరకు నమోదవుతాయని ఉక్కిరిబిక్కిరి చేయనున్నాయని తెలుపుతున్నారు. ఇక భాగ్యనగర వాసులకు కూడా ఈ 10 రోజులు అగ్ని పరీక్ష అనే చెప్పాలి. హైదరాబాద్ నగరంలో ఏప్రిల్ 12 నుంచి 22 వరకు నిరంతరాయంగా గరిష్ట ఉష్ణోగ్రతలు 40 నుండి 41 డిగ్రీల మధ్య నమోదు కానున్నాయి. సాధారణంగా మే నెలలో కనిపించే ఈ స్థాయి వేడి ఏప్రిల్ మధ్యలోని నగరాన్ని చుట్టుముట్టేయడంతో తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. నగరంలోని కాంక్రీట్ కట్టడాలు, వాహనాల నుంచి వెలువడే వేడి వల్ల అర్బన్ హీట్ ఐలాండ్ ప్రభావం ఏర్పడి రాత్రి వేళల్లో కూడా ఉష్ణోగ్రతలు తగ్గకుండా ఉక్కపోత తీవ్రంగా ఉంటుంది. ఈ 10 రోజులు వర్షాలు, జాడ